హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా అరటిపండుతోటి సరికొత్తగా హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ హల్వాని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 6 అరటిపళ్ళను తీసుకున్నానండి. పెద్ద సైజులో ఉండేవైతే ఈ క్వాంటిటీస్కి 4 తీసుకున్నా కూడా సరిపోతాయి. హల్వా ప్రిపేర్ చేయడానికి బాగా పండిన అరటిపండులను ఉపయోగించాలండి, లేదంటే స్వీటు వగరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ని వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం ఇలా కరుగుతూ ఉండగా మరొక స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అరటిపండు పేస్ట్ని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ మొత్తం రెసిపీకి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టమైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ అంతా బాగా దగ్గర పడిన తర్వాత బెల్లం నీళ్ళను వేసుకోవాలండి. ముందే బెల్లం నీళ్ళను వేసుకున్నట్లయితే ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత వేరొక స్టవ్ మీద కరుగుతున్న బెల్లం నీళ్ళను వడకట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఈ అరటిపండు పేస్ట్ అంతా దగ్గర పడడానికి నాకు 5 నుంచి 7 నిమిషాల దాకా టైం పట్టిందండి. ఇలా బెల్లం నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ నీళ్లు పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మళ్ళీ మీడియంలోనే ఉంచుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి. మీరు దగ్గరే ఉండి ప్రిపేర్ చేసి ఇలా ఉంటే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇదే స్టేజ్లో నెయ్యిలో వేయించిన జీడిపప్పు పలుకులను వేసుకోవాలండి. కేవలం జీడిపప్పులను మాత్రమే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ హల్వాలో వేసుకోవచ్చు. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే ముందు నెయ్యి ఇలా రిలీజ్ అవుతుందండి. నేను పీసెస్లా కాకుండా హల్వాలా ఉంచుకోవాలనుకుంటున్నాను, అందుకని ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు పీసెస్లా కట్ చేసుకోవాలనుకుంటే ఇంకా కాసేపు ఉంచుకోవాల్సి ఉంటుంది. బెల్లం నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావడానికి నాకు 20 నుంచి 25 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా మీకు నచ్చిన ప్లేట్లోకి కానీ లేదంటే బాక్స్లోకి కానీ తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు పీసెస్లో కట్ చేసుకోవాలనుకున్నా కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగే హల్వాలా ఉంచుకుని పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. కంప్లీట్గా అంటే ఒక 2 గంటల తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకునే హల్వా వారం రోజుల వరకు కూడా నిలవ ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా మిగతా హల్వాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇంట్లో పండిన అరటిపళ్ళు ఉన్నా తప్పకుండా ఈ హల్వాని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.